హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాతి ట్రావెల్ టేల్స్. ఇవాళ మేము మన భద్రాచలంలో రాముల వారి దర్శనం కోసం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది మాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఖమ్మం నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాం, బట్ ఇక్కడ రీచ్ అయ్యేసరికి 7 అయింది. ఇక్కడ మా మమ్మీని సిస్టర్ని పికప్ చేసుకొని దర్శనం కోసం వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఖమ్మం నుంచి డైరెక్ట్గా కార్లోనే వచ్చేసాం, కానీ దూరం ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే వారికి విజయవాడ నుండి అయితే డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. అదే హైదరాబాద్ నుండి చూసుకుంటే డైరెక్ట్గా బస్సెస్తో పాటు నియర్ బై ఉన్న కొత్తగూడెంకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ బ్రిడ్జ్ సారపాకకి భద్రాచలం మధ్యలో ఒక గోదావరి నదిపై ఈ బ్రిడ్జ్ ఉంది. 1960sలో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ఒక టోటల్ లెంత్ 1.2 kilometers వరకు అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఒక కొత్త బ్రిడ్జ్ ఆల్రెడీ ఇది 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ 2024 శ్రీరామనవమి కల్లా ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్లీ బ్రిడ్జ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ సైడ్లో ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా రైట్ తీసుకున్నట్టయితే మనకి పైనుంచి కర్కట వెళ్ళే దారి ఉంటుంది. అదైతే డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతే మీరు గోదావరి స్నానానికి వెళ్ళిపోతారు. అదే కర్కట కింద నుంచి వెళ్తే కనుక డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే వెహికల్స్లో వస్తారు కాబట్టి పైనుంచి అయితే దారి లేదు. సో కింద నుంచి వెళ్ళొచ్చు. కింద నుంచి మీకు రైట్ సైడ్ కొంచెం దూరం వెళ్ళాక స్టెప్స్ అవి కనిపిస్తాయి. మీరు స్టెప్స్ ఎక్కి కూడా మన కర్కట్ట మీద నుంచి కిందకి వెళ్ళొచ్చు గోదావరి స్నానాలకి. సో ఇదేనండి వే. మనకి రైట్ సైడ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందాక చెప్పాను కదా, రైట్ సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కి మీరు డైరెక్ట్గా గోదావరి స్నానాలకు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇమీడియట్గా మీరు లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లోనే మనకు ఒక ఫేమస్ టెంపుల్ కనిపిస్తుంది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనేది కనిపిస్తుంది. సో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది మన రామాలయం. సో ప్రతి రామాలయంలో ఉన్న వంటి గుళ్ళల్లో రాముడికి 2 చేతులు కలిగి ఉన్న మానవ రూపంలో ఉంటారు. కానీ ఇక్కడున్న గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే రాముడికి 4 చేతులు కలిగి ఉండి మరి శంకు చక్రాలు, మరొక 2 చేతులు వీలు బాణాలు కలిగి ఉంటాడు. ప్రతి రామాలయంలో రాముడు పక్కన సీత నించొని ఉంటుంది. కానీ ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రాముడు తొడపైన సీతమ్మ కూర్చొని ఉంటుంది. సో 2 పీఠాల బదులు ఒకే ఒక్క పీఠం కలిగి ఉంటుంది. ప్రతి గుడిలో లక్ష్మణుడు రాముడికి కుడివైపు నించొని ఉంటే, కానీ ఈ గుడిలో మాత్రం మన లక్ష్మణుడు రాముడికి ఎడం వైపు నించొని ఉంటాడు. అది మన భద్రాచలం రాముడు వారి స్పెషాలిటీ. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అండి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మనకి రాముల వారి కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా రాముల వారి కళ్యాణం జరిగే ఏరియా. సో ఇక్కడ మేమంతా కూడా కార్స్ పార్క్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మా హన్నుకు ఆల్రెడీ బొమ్మలన్నీ కనిపించేసాయి. సో అక్కడ వాళ్ళ డాడీని వదలట్లేదు. సో స్టార్టింగ్ బొమ్మలు చూసినప్పటి నుంచి అంటూనే ఉన్నాడు బొమ్మలు బొమ్మలు అని. సో మేమైతే ఫస్ట్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి కాబట్టి సో కార్ పార్కింగ్కి ఎక్కడ పార్క్ చేయాలా అని వెతుకుతున్నాము ప్లేస్.
సో జస్ట్ ఇప్పుడే దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మొబైల్స్ లోపలికి ఎలౌ లేదు కాబట్టి అక్కడ బయట కౌంటర్లో మొబైల్స్ పెట్టేసాం. సో జస్ట్ ఇప్పుడే మొబైల్ అయితే తీసుకున్నాం. అండ్ కిందకైతే వెళ్తున్నామండి ప్రసాదం కోసం. ఎందుకంటే మా హన్ను ప్రసాదం చూస్తే అస్సలు ఆగడు. అందుకే ఫస్ట్ మా మమ్మీని, చెల్లిని, సో మా హస్బెండ్ని పంపించాను ప్రసాదాలు తీసుకోమని. అండ్ తర్వాత మా హన్నుని తీసుకొని అయితే కిందకి వెళ్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది కౌంటర్ అనమాట, ప్రసాదాల కౌంటర్. మెయిన్గా భద్రాచలంలో లడ్డు, పులిహార అండ్ చక్కెర పొంగలి చాలా ఫేమస్. అండ్ చక్కెర పొంగలి మెయిన్ ఫేమస్, ఎవరికి దొరకదు. భద్రాచలంలో లోకల్లో ఉన్న వాళ్ళు కూడా కావాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 7-7:30 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే చక్కెర పొంగలి కోసం. అక్కడ చక్కెర పొంగలి చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ మేము ఒక 2-3 టైమ్స్ కూడా మిస్ అయ్యాము, వెళ్ళినప్పుడు మాకు దొరకలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా మాకు చక్కెర పొంగలి దొరకడం. సో మా హన్నుకు ఆల్రెడీ మా మమ్మీ అక్కడ ప్రసాదం అయితే ఇచ్చేసింది. అండ్ వాడు అసలు ఆ ప్రసాదం అక్కడ స్టెప్స్ మీదే ఓపెన్ చేయమని చాలా చిక్కా చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ అయితే మేము కూర్చోడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఆల్రెడీ మా హస్బెండ్ తను వెళ్ళారు, ప్లేస్ చూసారు. అండ్ తను అక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ మేము ప్రసాదాలు తీసుకొని కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేయమని హన్ను చాలా చిక్కా చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే వాడికైతే చక్కెర పొంగలి ఓపెన్ చేసి ఫస్ట్ అయితే తినిపించాలి. అండ్ చూపిస్తా ఒకసారి చూడండి చక్కెర పొంగలి ఎంత బాగుందో. చూడగానే అసలు తినేయాలి అని అనిపిస్తుంది. బాగా గీ ఎక్కువ వేసి చాలా నీట్గా చేశారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు హన్ను బాబుకి చక్కెర పొంగలి తినిపించాలి. అండ్ వాడికి నేనే కాదు, నేను తినిపిస్తున్నా కూడా అక్కడ మా చెల్లెని కూడా నాకు
సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న మన హోటల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే రైట్ సైడ్లో కనిపించిన హోటల్ అండి మన భద్రాచలంలో చాలా ఫేమస్ అయిన హోటల్. సో భద్రాచలంలో ప్రతి ఒక్కరికి పెసరట్టు తినాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మన పెసరట్టు భద్రం హోటలేనండి. సో ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయారు ఆర్డర్ ఇద్దామని. సో ఆర్డర్ కోసం అయితే మీ అందరం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మన బాలయ్య బాబు కూడా ప్రతిసారి రామాలయం మన రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన పెసరట్టు భద్రంకి వచ్చి ఖచ్చితంగా పెసరట్టు తిని ఇక్కడ నుంచి బయలుదేరుతారంట. సో ఇక్కడ మేమైతే టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆర్డర్ అయితే మా మమ్మీ మా చెల్లికి అయితే వచ్చింది. వాళ్ళైతే ప్రెసెంట్ అయితే అక్కడ తింటున్నారు బయట కూర్చొని. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా నా ఆర్డర్ చెప్పారు. ఇక్కడ అంకుల్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ పెసరట్లు కూడా ఒక వెరైటీయే కాదండి, ఉప్మా పెసరట్టు అని ఒక 2-3 వెరైటీస్, మెయిన్గా ఎక్కువ టేస్టీగా ఉన్న ఒక 2-3 ఐటమ్స్ కూడా వీళ్ళు బాగా ప్రిపేర్ చేస్తారంట. సో అక్కడ చూస్తున్నట్టయితే అంకుల్ జస్ట్ ఒక 10-20 సెకండ్స్లోనే తొందరగా చాలా ఫాస్ట్గా పెసరట్టు చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెసరట్టుతో పాటు అల్లం చట్నీ కూడా చాలా ఫేమస్. సో అల్లం చట్నీ పెసరట్టు కోసం డైలీ ఎవ్రీడే మార్నింగ్ చాలా మంది మెయిన్గా దీనికోసమే ఈ కాంబినేషన్ కోసం వస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ మా ఆర్డర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో తినేసి వెంటనే ఇంటికి అయితే బయలుదేరాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్.